గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవకు ఓ కామన్ మ్యాన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే చైతర్ వాసవ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. అయితే ఆ వ్యక్తి తిరిగి ఎమ్మెల్యేకు చెంపదెబ్బనే రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాడు. సీన్లోకెళితే ఏప్రిల్ 23న జగాడియా జీఐడీసీలోని మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్ కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు చనిపోగా 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నష్టపరిహారంపై చర్చలు జరుగుతూ ఉండగా ఈ కొట్లాట జరిగింది. ఈ వివాదంపై 2 వర్గాలు వేరువేరుగా చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉండగా ఎమ్మెల్యే వచ్చారని, అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన చర్చలు గందరగోళంగా మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ టైంలోనే ఎమ్మెల్యే చైతర్ వాసవ మృతుడి బంధువు రోషన్తో వివాదం మొదలైంది. మాటామాటా పెరిగి చేతల వరకు వచ్చింది. కోపంతో రోషన్ చెంపపై ఒక దెబ్బ వేశాడు. దీంతో ఎమ్మెల్యే చెంపపై ఒకటి గట్టిగానే అంటించాడు. 2 కలియబడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు 2ని విడదీశారు. కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఎమ్మెల్యే వచ్చారని బాధితుల బంధువులు ఆరోపిస్తుంటే, కంపెనీ నుంచి మంచి పరిహారం ఇప్పిద్దామని వచ్చారని ఎమ్మెల్యే అంటున్నారు. ఓవరాల్ గా ఎమ్మెల్యే చేయి చేసుకోవడం, ఎమ్మెల్యే అని చూడకుండా బాధితుడి బంధువు కూడా చేయి చేసుకోవడం వైరల్ గా మారింది. గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవకు ఓ కామన్ మ్యాన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే చైతర్ వాసవ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. అయితే ఆ వ్యక్తి తిరిగి ఎమ్మెల్యేకు చెంపదెబ్బనే రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాడు. సీన్లోకి వెళితే ఏప్రిల్ 23న జగాడియా జీఐడీసీలోని మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్ కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు చనిపోగా 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నష్టపరిహారంపై చర్చలు జరుగుతూ ఉండగా ఈ కొట్లాట జరిగింది. ఈ వివాదంపై 2 వర్గాలు వేరువేరుగా చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుగుతూ ఉండగా ఎమ్మెల్యే వచ్చారని, అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన చర్చలు గందరగోళంగా మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ టైంలోనే ఎమ్మెల్యే చైతర్ వాసవ మృతుడి బంధువు రోషన్తో వివాదం మొదలైంది. మాటామాటా పెరిగి చేతల వరకు వచ్చింది. కోపంతో రోషన్ చెంపపై ఒక దెబ్బ వేశాడు. దీంతో ఎమ్మెల్యే చెంపపై ఒకటి గట్టిగానే అంటించాడు. 2 కలియబడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు 2ని విడదీశారు. కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఎమ్మెల్యే వచ్చారని బాధితుల బంధువులు ఆరోపిస్తుంటే, కంపెనీ నుంచి మంచి పరిహారం ఇప్పిద్దామని వచ్చానని ఎమ్మెల్యే అంటున్నారు. ఓవరాల్ గా ఎమ్మెల్యే చేయి చేసుకోవడం, ఎమ్మెల్యే అని చూడకుండా బాధితుడి బంధువు కూడా చేయి చేసుకోవడం వైరల్ గా మారింది.